విశాలమైనటువంటి భారతదేశంలో సోలార్ పవర్ అన్నటువంటిది అత్యంత ముఖ్యం. అది గనక పక్కా ప్లాన్తో వెళ్తే ఎంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది అన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ లెక్కన 7,48,990 మెగావాట్లు దేశంలో ఉత్పత్తి చేయొచ్చట ఉట్టి సోలార్ పవర్. అయితే వాస్తవంగా ఇప్పటికి ఎంత ఉత్పత్తి చేస్తున్నారంటే 2024 ఆగస్టు 31 నాటికి 89,432 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు పిఎం సూర్యగర్ అనేటటువంటిది పెట్టి 75,021 కోట్లు కేటాయించడం ద్వారా రాబోయే 2025-26 నాటికల్లా భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా 4,80,000 మంది అప్లై చేసుకున్నారు. ఇదే 20 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఏది సోలార్ పవర్ కావాలని చెప్పి సూర్యగర్ కింద 4,80,000 రెడీ అయ్యాయి, ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. 2,80,000 మందికి మాత్రమే సబ్సిడీ రిలీజ్ అయింది. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్. టోటల్గా అయితే సూర్యగర్ పథకం కనుక అద్భుతంగా సక్సెస్ అయితే భారతదేశంలో కరెంటు 2.5 రూపాయలకి చేతికి అందే అవకాశం ఉంటుంది.